నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 165 ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఈ యొక్క నిర్మించేటువంటి రహదారిలో కత్తిపూడి నుంచి ఈ యొక్క మచిలీపట్నం బైపాస్ వరకు రోడ్డు, అట్లనే ఈ యొక్క భీమవరం బైపాస్ రోడ్డు వివాదం, అలాగే ఈ రహదారిలో 2 వరుసలు ఎక్కడ, 4 వరుసలు ఎక్కడ, 6 వరుసల రహదారి ఎక్కడ అనేటువంటి అంశాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్ళేటువంటి కీలకమైన జాతీయ రహదారి 165 కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి. దీనికి ఎట్టకేలకు విస్తరణకు భాగ్యం దక్కింది. దీనిని 4 లేదా 6 వరుసల రహదారిగా విస్తరించేందుకు డిపిఆర్ను తయారు చేయాలని కేంద్రం ఆదేశించగా, ఆ మేరకు సలహా సంస్థ ఎంపికకు అధికారులు టెండర్లు అయితే ఆహ్వానించారు. దీంతో 390 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ రహదారిని త్వరలో విస్తరించనున్నారు. దీంట్లో భాగంగా దాదాపు 3 సంవత్సరాలుగా కోర్టు కేసు కారణంగా నిలిచిపోయినటువంటి ఆకివీడు దిగుమర్రు ఈ యొక్క జాతీయ రహదారి విస్తరణ, అందులో ఈ భీమవరం బైపాస్ నిర్మాణానికి కూడా మార్గం సుగమమైంది. భీమవరం వద్ద కొత్త అలైన్మెంట్తో బైపాస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య కొలిక్కి వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. గతంలో పామర్రు, ఆకివీడు, దిగుమర్రు ఈ జాతీయ రహదారి 165 విస్తరణ మంజూరైంది. అందులో పామర్రు, ఈ ఆకివీడు మధ్య 64 కిలోమీటర్లు ఈ రోడ్డును 2 వరుసల విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆకివీడు దిగుమర్రు భాగంలో ఈ యొక్క భీమవరం బైపాస్ విషయం వచ్చాక వివాదం నెలకొంది. ఈ భీమవరానికి ఎడమవైపు వెళ్లేలా 18 కిలోమీటర్ల మేర బైపాస్తో అలైన్మెంట్ తొలుత ఖరారు చేయగా, కొందరు స్థానికులు ఏపీ హైకోర్టునైతే ఆశ్రయించారు. దీంతో బైపాస్ నిర్మాణం ఈ యొక్క బైపాస్ భాగమే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు దిగుమర్రి మొత్తం రోడ్డు నిర్మాణంపై స్టే వచ్చింది. జాతీయ రహదారి వార్షిక ప్రణాళికలో ఈ యొక్క ప్రతి ఏటా దీనికి 1000 కోట్లు మంజూరు అవుతున్న ఈ యొక్క బడ్జెట్లో అలైన్మెంట్ ఖరారు కాకపోవడంతో ఇప్పటి వరకు పురోగతి లేకుండా అయితే పోయింది. తాజాగా భీమవరం వద్ద ఈ యొక్క బైపాస్కు కుడివైపు గొల్లనాని తిప్ప వైపు నిర్మాణం చేసేలా అలైన్మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆకివీడు నుంచి ఉండి వీరవాసరం, అట్లనే భీమవరం, పాలకొల్లు మీదుగా దిగుమర్రి వరకు 43 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డిపిఆర్ని అయితే సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 కిలోమీటర్లు 4 వరుసలుగాను, మిగిలిన 3 కిలోమీటర్లు 2 వరుసలుగాను విస్తరణ చేస్తారు. ఫిబ్రవరి నాటికి ఈ యొక్క డిపిఆర్ సిద్ధమైతే ఈ యొక్క మోర్తు ఆమోదం తెలిపి విస్తరణ టెండర్లు ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రాజమహేంద్రవరం, రంపచోడవరం నేషనల్ హైవే దీనిపై 23 కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతోనూ రహదారి ఉంది. దీనిని 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలతో నిర్మించేందుకు డిపిఆర్ని సిద్ధం చేయనున్నారు. విశాఖపట్నం, రాయపూర్ పాత నేషనల్ హైవేలో భాగంగా సాలూరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు 13 కిలోమీటర్లను ఈ యొక్క 10 మీటర్ల వెడల్పుతో విస్తరణకు డిపిఆర్ అయితే రూపొందించనున్నారు. ఇక కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు మొత్తం 390 కిలోమీటర్లు ఈ నేషనల్ హైవే ఉంది. ఇందులో కత్తిపూడి కాకినాడ మధ్య 27.5 కిలోమీటర్లు మాత్రమే 4 వరుసలుగా ఉండగా, మిగిలిన నేషనల్ హైవే మొత్తం కూడా 2 వరుసలతో ఉంది. తాజాగా 4 వరుసలు ఉన్న చోట్ల 6 వరుసలుగాను, 2 వరుసలు ఉన్న చోట్ల 4 వరుసలుగాను విస్తరించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దీనికి సమగ్ర నివేదిక డిపిఆర్ రిపోర్టును అయితే తయారు చేసేందుకు దృష్టి పెట్టారు. తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 కిలోమీటర్ల వరకు విస్తరణ, దీనికి డిపిఆర్ తయారు చేయడానికి సలహా సంస్థ ఎంపికకు టెండర్లను అయితే ఆహ్వానించారు. ఇది జనవరిలో ఈ టెండర్లు దాదాపు ముగినున్నాయి. ఎంపికైనటువంటి సలహా సంస్థ 18 నెలల్లో డిపిఆర్ను తయారు చేయాల్సి ఉంటుంది. రెండో దశలో మచిలీపట్నం బైపాస్ నుంచి ఒంగోలు వరకు 161 కిలోమీటర్ల విస్తరణ కోసం ఇక డిపిఆర్ను తయారు కోసం సలహా సంస్థ ఎంపికకు కొద్ది నెలల్లో టెండర్లను కూడా ఆహ్వానించనున్నారు. 2026 సంవత్సరం చివరి నాటికల్లా వీటి డిపిఆర్లు పూర్తయితే విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేసేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. టోటల్గా ఈ కత్తిపూడి ఒంగోలు మధ్య ఎక్కడ బైపాసులు, ఎక్కడ 2 వరుసలు, ఎక్కడ 4 వరుసలు, ఎక్కడ 6 వరుసలు రహదారి నిర్మిస్తుంది, దానికి సంబంధించిన డిపిఆర్కు టెండర్లు పిలిచినటువంటి అంశం ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.